ఇప్పుడు నువ్వు నా మీద ఎందుకు పడ్డావు? నేనేం కావాలని పడలేదు. జారి గోడ కొట్టుకున్నాను, రిటర్న్ వచ్చి నిన్ను గుద్దుకున్నాను, పడ్డాను. అవును పడ్డావు. ఎందుకలా వదిలేసావు? నువ్వే కదా పడ్డానన్నావు. పడకుండా పట్టుకుంటే డిసప్పాయింట్ అవుతావేమోనని. పొద్దున్నే లేచి నీ చెత్త మొహం చూసుంటాను, అందుకే ఇలా జరుగుతుంది. నాది చెత్త మొహమా? నీది మాత్రం చందమామ ఫేస్. అవును, కాబట్టే హీరో క్యారెక్టర్ ఇచ్చారు. ఆహా, నేనేం సైడ్ క్యారెక్టర్ చేయట్లేదు, నేను హీరోయిన్. హీరోయినా నువ్వా? గ్యాస్ సిలిండర్ లాగా పైనుంచి కింద వరకు ఒకే ఆకారంలో ఉంటావు. వాళ్ళేదో హీరోయిన్ అంటే నువ్వెలా నమ్మావు తల్లి? నీ పర్సనాలిటీ ఏమైనా గ్రాఫిక్స్ లో తీసేస్తామన్నారా? ఇదిగో, నా పర్సనాలిటీ గురించి మాట్లాడమంటే మర్యాదగా ఉండదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? పల్లవి మీద వీడు కోపంతో ఉండాలి, ద్వేషిస్తూ ఉండాలి. వీడేంటి లవర్తో గొడవ పడినట్టు గొడవ పడుతున్నాడు? చూడు నానమ్మా, అసలు ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకు గొడవ పడుతున్నారు? ఇదిగో ఎద్దులో వచ్చేసి నన్ను గుద్దేసింది. ఆహా, నువ్వు గేదెలో వచ్చి నా మీద పడలేదు. సరే సరే, ఇక ఆపండి. చిన్నపిల్లలాగా ఏంటి గొడవ? కాలేజ్కి టైం అవట్లా? అవుతుంది. అనవసరంగా వీడితో నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. మాది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్. అవును, ఇంట్లో ఎవరు కనిపించట్లేదేంటి? మీ అమ్మ నాన్న ఏదో పనుందని అలా వెళ్లారా? మరి చంటిగాడు? అక్షిత వాళ్ళమ్మని చూడాలనుంది అంటే అక్కడికి తీసుకెళ్లాడు. మీరు ఆగండి సార్. మీలాంటి ఆఫీసర్స్ అందరూ ఇలా పక్కన పెట్టు అనడం వల్లే మన దేశం ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. మనం బండెక్కి బయటకు వచ్చామంటే ఎన్ని ఉండాలి? హెల్మెట్ ఉండాలి, ఆర్సీ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా లైసెన్స్ ఉండాలి. ఏమున్నాయంటే ఆర్సీ లేదు, అది లేదు, ఇది లేదంటే అసలు ఇలాంటి వాళ్ళకి చలనాలు రాయకూడదు సార్, తీసుకెళ్లి లోపలేసేయాలి. నీ మాటలు వింటుంటే చాలా రెస్పాన్సిబిలిటీ పర్సన్ లా ఉన్నావు. అవును సార్, మీ మీసాలు ఎంత ఒరిజినల్లో నేను రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్ అనేది కూడా అంతే నిజం. ఓహో, సరే నీ ఆర్సీ లైసెన్స్ చూపించు. ఏంటి బాబు, ఆర్సీ లైసెన్స్ చూపించమంటే జోబులు ఎత్తుకుంటున్నావు? పర్స్ సార్. నిన్ను మేము డబ్బులు అడగలేదు. డబ్బుల కోసం కాదు సార్, ఆర్సీ లైసెన్సు పొల్యూషను అన్నీ ఆ పర్సులోనే ఉన్నాయి సార్. ఆ పర్సే మిస్ అయిపోయింది. సార్, నా ఆర్సీ లైసెన్స్ అన్ని ఇంటికాడ పెట్టొచ్చా సార్? కానీ అది కాదు, అవేమీ లేవంటున్నాడు కదా సార్. మిస్ అయిపోతే అన్ని మిస్ అయిపోయాయి అనుకుంటున్నావా? కౌంటర్ వేసేస్తున్నావు. ఐడీలన్నీ నా ఫోన్లోనే ఉన్నాయి. అయితే చూపించు మరి. ఇప్పుడే చూపిస్తాను సార్. ఏంటి, ఫోన్ కూడా లేదా? అలా ఎలా చెప్పారు సార్? ఇలాంటి కథలు మేము రోజు వింటూనే ఉంటాంలే. లేదు సార్, నిజంగానే నా ఐడీలన్నీ ఉన్నాయి సార్. నా పర్సు మిస్ అయిపోయింది. ఆ ఫోటో కాపీలైనా చూపిద్దామంటే ఫోన్ కూడా మిస్ అయిపోయింది. నన్నెవరో లూటీ చేశారు సార్. అయితే ప్రస్తుతానికి నీ దగ్గర ఆర్సీ గానీ లైసెన్స్ గానీ ఏమీ లేవంటావు. ఐడీలన్నీ ఇంట్లో పెట్టుకుని వచ్చిన వాడిని లోపల వేయాలంటే అసలు లేని వాడిని, లూటీ జరిగిందని అబద్ధాలు చెప్పిన వాడిని ఇంకేం చేయాలంటావు? సార్, నాలాంటి వాళ్ళకి చలన వేయండి, ఇలాంటి వాళ్ళకి బేడలు వేయండి. ఏం మాట్లాడుతున్నావు? ముందు అక్కడ కాదు, ఇక్కడ సమాధానం చెప్పు. నిజం చెప్తున్నాను సార్, నేను బయటకు వచ్చానంటే ఐడీలన్నీ జోబులో పెట్టుకునే వస్తాను సార్. కానీ పర్స్ ఎవరో కొట్టేశారు సార్, ఫోన్ కూడా మాయం చేసేశారు సార్. కానీ నువ్వు నన్ను మాయ చేయలేవు. సార్ 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 ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్, మీకు కాళ్ళు పట్టుకుంటాను సార్. అదేం కుదరదయ్యా. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, ఒక్క 1 hour టైం ఇవ్వండి సార్, ఇంటికెళ్ళి ఇలా తీసుకొచ్చేస్తాను. సమస్య లేదు సార్. మీరు అచ్చమ్మ మీసాల మావయ్యలాగే ఉన్నారు తెలుసా? యాజ్ ఇట్ ఈస్ ఆయన కూడా మీలాగే ఉంటారు. కాకాలొద్దమ్మా, బండెక్కు.
ప్లీజ్ సార్ పద. సార్ ప్లీజ్ సార్ కాకలొద్దయ్యా. పదయ్యా, వదిలేండి పద. సార్. బాబాయ్ నువ్వు పద. ఆగు బాబాయ్. సార్, సార్, కుదరదయ్యా. సార్, ప్లీజ్ సార్ మీ కాల్ ముందు పద. పట్టుకుంటాను. బండెక్కు. సార్, పద, పద, బండెక్కు. ప్లీజ్ సార్, పదయ్యా. మీ కాల్ బండెక్కు పట్టుకుంటాను ముందు. సార్. కావాలంటే గుంజలు తీస్తాను సార్. ఆపోయా ఏమండి? అలాంటిదేమి ఒక కుదరదు నిమిషం ఆపండి. ముందు బండెక్కు. నా మాట వినండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను వదిలేండి సార్. అదిగా సార్ నేను చెప్పేది వినండి సార్. కుదరదంటే కుదరదు. శరణ్ ఇది ఎలా వచ్చింది? దీనికి ఎవరో లిఫ్ట్ ఇచ్చినట్టున్నారు. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? ఏంటి సార్ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటమ్మా? ఇతని దగ్గర ఐడి లేదు, ఆర్సీ లేదు, లైసెన్స్ లేదు, ఏమీ లేవు. అడిగితే అవన్నీ పర్సులో ఉన్నాయంటాడు. పర్సు లేదంటాడు. ఫోన్లో ఉన్నాయంటాడు. ఫోన్ పోయిందంటాడు. అంతేనా? అసలు రెస్పాన్సిబిలిటీ పర్సన్ అంటే ఎలా ఉండాలో చాలాసేపు లెక్చర్ కూడా ఇచ్చాడు. సార్ ఇప్పుడు అవన్నీ ఇతని దగ్గర లేకపోతే ఏం చేస్తారు సార్? బండి స్టేషన్లో ఉంటుంది, ఇతను సెల్లో ఉంటాడు. అయ్యో శరణ్, మరి పర్సు ఫోన్ ఎలా పోగొట్టుకున్నావు? ఏమో ఎక్కడ పోగొట్టుకున్నానో ఎలా పోగొట్టుకున్నానో నాకే తెలియట్లేదు. ఇంటి నుంచి వచ్చేటప్పుడు నా జోబులోనే ఉన్నాయి. వీళ్ళు పట్టుకునేసరికి మాత్రం ఏమీ లేవు. అవునా సార్, ఇంకేం చేస్తాం? వేసింది సార్, లోపలేసేయండి. ఏయ్, సార్ 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 ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మీరు వేసేయండి సార్. సార్ 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 వేసేయండి సార్, పదవయ్యా, వేసేయండి. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. వేసేయండి సార్, వేసేయండి. మీరు లోపలేసేయండి. ఏయ్, నువ్వు నోర్మై. సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి నన్ను వదిలేండి సార్.